నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని స్థానిక మండల స్వర్ణకారుల కార్యాలయం వద్ద విశ్వకర్మల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం పతాకావిష్కరణను తొర్రూరు మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మామిళ్లపల్లి నాగేష్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాగేష్ మరియు తొర్రూరు మండల విశ్వ బ్రాహ్మణ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ కులాన్ని ప్రధానమంత్రి గుర్తించడం చాలా ఆనందదాయకమని తెలుపుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని మరియు జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ విశ్వకర్మ సంఘం అభివృద్ధి కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి వెంకన్న, కోశాధికారి పోలోజు భిక్షపతి, బులియన్ మర్చెంట్ అధ్యక్షుడు తంగళ్లపల్లి విష్ణు, ఇటిక్యాల శ్యామ్ మరియు విశ్వకర్మ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని గంటపాలెం చౌరస్తాలో ఉన్నటువంటి మండల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యం ఆఫీసు వద్ద మండల అధ్యక్షుడు నాగేష్ గారు విశ్వకర్మకు సంబంధించిన పతాకావిష్కరణని ఎగరవేయడం జరిగింది. వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. జై విశ్వకర్మ భగవాన్కి జై. ఈ విశ్వకర్మ జయంతి భారతదేశం మొత్తం జరుపుకుంటుంది స్వచ్ఛందంగా. మనుమాయ, తృష్ణ, విశ్వజ్ఞ, శిల్పి ఈ పంచదయాలను కలిసి సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ విశ్వకర్మ జయంతి రోజు ప్రభుత్వం కూడా మాకు సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా రాష్ట్ర పండుగగా సెలవు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇంకా మా పేదవారి స్వర్ణకారులను కానీ విశ్వబ్రాహ్మణులను కానీ అందరినీ గుర్తించి మాకు సరైన సదుపాయాలు కల్పించాలని కూడా కోరుచున్నాం. ప్రపంచ మానవాళికి నాగరికత అయినటువంటి విశ్వకర్మ భగవాన్ జయంతి ఈ యొక్క విశ్వకర్మ యొక్క మనుషుల మనుగడకు ప్రతి విధానంలో కూడా ఈ యొక్క పంచదాయాలైనటువంటి వృత్తుల ద్వారా ఈ నాగరికతలో మన యొక్క సమాజం ఏర్పడడానికి కారకులైనది. కాబట్టి దాన్ని మన మోడీ గారు గుర్తించి మన యొక్క విశ్వకర్మలనే కాకుండా ఈ యొక్క విశ్వకర్మల ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరికీ వీలు చేసిన వస్తువులతోటే ఈ యొక్క నాగరికత సృష్టించబడ్డది. కాబట్టి ఈ యొక్క దినానికి గౌరవం ఇచ్చిండు. దాంతోపాటుగా మన యొక్క స్వర్ణకార సంఘం మండలాధ్యక్షులు కోరినట్టు ఈ యొక్క రోజును సెలవు దినంగా కూడా ఈ యొక్క భారతదేశం మొత్తం సెలవు దినంగా ప్రకటించి ప్రపంచ కార్మిక దినం మేడే అని ఎట్లయితే జరుపుకుంటానో ఈ యొక్క ప్రపంచ యొక్క కార్మిక వర్గంగానే మనం భావించి ఒక సెప్టెంబర్ 17ను కూడా విశ్వకర్మ జయంతి రోజు సెలవు ప్రకటించాలని కోరుకుంటున్నాం. విశ్వకర్మ కులాన్ని ప్రధానమంత్రి గుర్తించడం సంతోషకరం అంటున్నారు. అదేవిధంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా చేపట్టి వీళ్ళకు సెలవు ప్రకటించాలని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో విశ్వకర్మ జయంతిని మరింత ఘనంగా చేస్తామని అంటున్నారు. వీళ్ళు చేసే కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకుంటూ మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్ తొర్రూరు.